వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. తీవ్ర వాయుగుండంగా మారుతోంది దిత్వా తుఫాను. అయితే వాయుగుండంగా ఈరోజు ఉదయానికి మారే ఛాన్స్ కనిపిస్తోంది. తమిళనాడులో పుదుచ్చేరి వెంట ఈ వాయుగుండం అయితే కదులుతూ ఉంది, తీరం వెంబడి కదులుతూ ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రాలో ముసురు వాతావరణం అయితే కనిపిస్తోంది. తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంట ఈ దిత్వా తుఫాన్ కదులుతుంది. నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా కూడా ఒక ముసురు వాతావరణం అనేది కనిపిస్తోంది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దిత్వా ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేటలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు అంటే భారీగా వర్షాలు పడుతూ ఉండడంతో ఈరోజు స్కూళ్లకి కూడా సెలవులు ప్రకటించారు అధికారులు. ఇంకా కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ఇప్పటికే మత్స్యకారులకు కూడా అలర్ట్ జారీ చేశారు. ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దిత్వా తుఫాను వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో మనందరికీ తెలిసిందే. దిత్వా తుఫాను ప్రభావం ఎంతవరకు కనిపిస్తుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. దిత్వా తుఫాను ప్రభావంతో శ్రీలంక కూడా ఇప్పటికే అల్లకల్లోలమైంది. భీకర వరదలు కూడా వస్తున్నాయి. వరదలతో శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు ప్రధాన పట్టణాలు కూడా అతలాకుతలమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీలంకలో కూడా దారుణంగా ఉంది సిచ్యువేషన్. తమిళనాడులో కూడా పుదుచ్చేరి వెంట దిత్వా తుఫాను కదులుతుంది. దీంతో తమిళనాడులో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే తమిళనాడు వైపు వేగంగానే నిన్నంతా కూడా తుఫాన్ కదిలింది. 6 గంటలు అంటే నిన్న మొత్తం ఒక 6 గంటల వరకు కూడా 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతూ ఉంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. నెల్లూరు జిల్లానే కాకుండా ఇంకా చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కూడా నిన్న ఉదయం నుండి కూడా భారీ వర్షాలు కురిశాయి. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నిన్నటి నుంచి వర్షంతో కూడా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో నిన్న ఎస్పెషల్లీ భక్తులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ రోజు కూడా పడనున్నాయి. నెల్లూరు, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేటలో వర్షం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు స్కూళ్లకు కూడా అధికారులు సెలవులు ప్రకటించారు. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వీస్తున్నాయి. ఈ తుఫాన్ అంతా కూడా తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఈ రోజు ఉదయం బలహీనపడి వాయుగుండంగా మారే ఛాన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంట ఈ దిత్వా తుఫాన్ అయితే కదులుతోంది. నిన్నటి నుంచి ఏపీ వ్యాప్తంగా ముసురు వాతావరణం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రభావం అంతా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో. తిరుపతిలో కూడా నిన్న మెయిన్ సిటీలో వర్షం అధికంగా ఉండడంతో దర్శనానికి వెళ్లే భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ప్రజలందరూ కూడా రోడ్లపైకి రావద్దని ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. తీరం వెంబడి చేపల వేటకు కూడా వెళ్లొద్దంటూ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తీరం వెంబడి తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఇప్పటికే ఏది ఏమైనప్పటికీ కూడా దిత్వా తుఫాను వాయుగుండంగా మారడంతో తుఫాన్ ప్రభావం అంతా కూడా ఏపీ అంతటా కనిపిస్తుంది. మరోవైపు శ్రీలంకలో కూడా సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. భారీ వరదలు దిత్వా తుఫాన్ వల్ల రాజధాని కొలంబో కూడా నీట మునిగిన పరిస్థితి. శ్రీలంక అంతటా కూడా ఎక్కువ ప్రభావం అంతా శ్రీలంక పైన కనిపిస్తుంది. శ్రీలంక అంతటా కూడా వరదలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దిత్వా తుఫాన్ వాయుగుండంగా మారడంతో ఈరోజు ఉదయం బలహీనపడడంతో ఏపీ వ్యాప్తంగా అలాగే తమిళనాడు అంతటా కూడా భారీగా వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి విశాఖ వాతావరణ అధికారి కూడా ఇప్పటికే తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని కూడా ప్రజలకు ఇప్పటికే మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ప్రజలు అలర్ట్గా ఉండాలి, ఎవరు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా ఇప్పటికే ఆయన హెచ్చరించారు. ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్నే ఆఫీసులు కూడా ప్రిఫర్ చేయాలంటూ కూడా ఆయన తెలిపారు. ఈ రోజు ఉదయం బలహీనపడే ఛాన్స్ ఉంది అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఎక్కువగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పారు. నిన్నటి నుంచే ఏపీ వ్యాప్తంగా కూడా ముసురు వాతావరణం అనేది కనిపిస్తుంది. ఈరోజు వాయుగుండం బలహీనపడుతుంది కాబట్టి వర్షాలు ఎక్కువగా ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. సో ఒకసారి వైజాగ్ వెదర్ ఆఫీసర్ ఏం మాట్లాడారో చూద్దాం.
నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో ఉన్న దిత్వా తుఫాను మొదట ఉత్తర వాయువ్య దిశలోను తరువాత రమారమి ఉత్తర దిశలోను పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం అనగా తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను, కరైకల్కు 100 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు 180 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోను కొనసాగుతుంది. సముద్రంలో ఉన్న ఈ తుఫాను కోస్తా తీరం, తమిళనాడు కోస్తా తీరానికి కనిష్ట దూరం అంటే తుఫాను యొక్క కేంద్రం నుంచి తీర ప్రాంతానికి ఇంచుమించు 70 కిలోమీటర్లు ఉన్నది. రాబోయే 24 గంటల్లో ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు దగ్గరలో చేరే అవకాశం ఉంది. ఈ ఉత్తర మార్గంలో ప్రయాణించే సమయంలో తుఫాను యొక్క కేంద్రం తీర ప్రాంతానికి ఈరోజు సాయంత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోనూ రాత్రికి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను నిరంతరం డాప్లర్ వెదర్ రాడార్ చెన్నై కరైకల్ రాడార్లు పర్యవేక్షిస్తున్నాయి. కాబట్టి దీని యొక్క గతి గమనాన్ని నిరంతరం పరిశీలించడం జరుగుతుంది. ఈ తుఫాను వ్యవస్థ వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు పలు చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు పలు ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నది. ఇక అత్యధికంగా మొదటి రోజైన ఈరోజు రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలైన నెల్లూరు, ప్రకాశంలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక చిత్తూరు, శ్రీ సత్యసాయి, నంద్యాల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమల్లో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, బాపట్లలో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రెండవ రోజైన రేపు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. ఇక ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. రైట్, వెదర్ ఆఫీసర్లు కూడా ఏం చెప్పారో చూసాము. దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది కాబట్టి దీని ఎఫెక్ట్ అంతా కూడా ఏపీ వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది అని వివరించారు వెదర్ ఆఫీసర్. సో ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తాయి అన్న అవకాశాలు ఉన్నట్లుగా తెలిపారు వెదర్ ఆఫీసర్. అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి అని తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్లకి సెలవులు కూడా ప్రకటించారు. ప్రజలంతా బయటికి రావద్దు అంటూ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని చెప్పారు. తీర ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కోస్తా ఆంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ముఖ్యంగా తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఇంకా మరో 2 రోజుల పాటు ఉండనుంది అంటూ కూడా వెదర్ ఆఫీసర్ తెలిపారు. ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా తెలిపారు. ఇప్పటికే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ శ్రీలంక పైన తీవ్రంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ వాయుగుండం మొత్తం కూడా తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి కదులుతోంది. కాబట్టి తమిళనాడు అలాగే
ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా వెదర్ రిపోర్ట్ చూస్తున్నారు. సో ఆ మ్యాప్ లో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. తీరం నుంచి ఆ వాయుగుండం ఈ రోజు ఉదయం బలహీనపడే ఛాన్స్ ఉండడంతో ఆ వర్ష ప్రభావం ఏపీ అలాగే తమిళనాడు వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వెదర్ ఆఫీసర్లు అయితే హెచ్చరిస్తున్నారు.